ఆది ద్రావిడ లేదా ఆది ఆంధ్ర ఉద్యమం మద్రాస్ రెసిడెన్సీలో ప్రారంభమైన పెరియార్ లేదా రామస్వామి నాయకర్ యొక్క ద్రావిడ ఉద్యమం ఆంధ్రాపై తన ప్రభావాన్ని చూపింది. ఆది ఆంధ్ర అనే పదం 1917కు ముందే వాడుకలోకి వచ్చింది. ద్రావిడ ఉద్యమం ప్రేరణ వల్ల దళితులు తమను తాము ఆది ద్రావిడ లేదా ఆది ఆంధ్ర అని పరిగణించుకుంటూ సంస్కృతికి మూలకారకులుగా ప్రకటించుకున్నారు. ఆది ద్రావిడ సభ 1890లో ఏర్పడింది. అయితే దానిని అప్పుడు పరయా మహాజన సభ అని పిలవడం జరిగింది. పరయాలు లేదా పంచములు అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమానికి పూనుకున్నారు. అంటరాని వారైన పరయాలు లేదా పంచములు ఆది ద్రావిడులుగా ఆది ఆంధ్రులుగా పరిగణించాలని, ప్రభుత్వ రికార్డుల నుంచి పంచములు లేదా పరయులు అను పదాలను తొలగించాలని మద్రాస్ శాసనసభ ప్రతిపాదన చేసింది. 1917లో బ్రాహ్మణ సంస్కరణవాది అయిన గూడూరు రామచంద్రరావు విజయవాడలో మొట్టమొదటి ప్రాదేశిక పంచముల సదస్సు నిర్వహించాడు. ఆనాటి నుండి కోస్తా ఆంధ్ర ప్రాంతంలో సాగిన దళిత ఉద్యమం ఆది ఆంధ్ర ఉద్యమంగా పరిగణించబడింది. పిల్లలకు ఉచిత విద్య, శాసన మరియు స్థానిక మండలాలలో ఆది ఆంధ్రులకు నామినేట్ చేయడం వంటివి సదస్సు యొక్క తీర్మానాలైనవి. ఉద్యమం యొక్క మొట్టమొదటి దశ 1917 నుంచి 1932 వరకు. దళిత ఉద్యమం తమంతట తామే దళితులు సంఘటితం అవ్వడానికి ప్రయత్నించింది. రెండవ దశ 1932 నుంచి 50 వరకు. దళిత ఉద్యమము కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టుల ప్రభావానికి గురి అయింది. దళిత నాయకులు ఎక్కువ మంది 1912లో గూడూరు రామచంద్రరావుచే స్థాపించబడ్డ సేవాశ్రమము నుండి ప్రేరణ పొందారు. 1919లో కృష్ణా జిల్లా ఆది ఆంధ్ర సదస్సు మచిలీపట్నంలో జరిగింది. దీనిని భాగ్యారెడ్డి వర్మ నిర్వహించాడు. ఈ సదస్సులో దేవదాసి మరియు జోగిని వ్యవస్థలను రద్దు చేయాలని, దళితులను ఉద్దేశించే అగౌరవ పదాలను నిషేధించాలని సదస్సు తీర్మానించింది. 1926లో 6వ ఆది ఆంధ్ర మహాసభ నరాలశెట్టి దేవేంద్రుడు అధ్యక్షతన వెంకటగిరిలో జరిగింది. రెండవ దశలో ఆది ఆంధ్ర ఉద్యమం కాంగ్రెస్ పార్టీ ప్రభావానికి గురి అయింది. విజయవాడ, హైదరాబాదులలో హరిజన సేవక్ సంఘులు ఏర్పడ్డాయి. 1932-33లో గాంధీ ఆంధ్రాలో పర్యటించి హరిజన భిక్ష పేరుతో పెద్ద ఎత్తున నిధులను సేకరించాడు. 1932 నవంబర్ 1న మద్రాస్ ముఖ్యమంత్రి డాక్టర్ పి. సుబ్బరాయన్ హిందువులకు, దళితులకు దేవాలయాల్లో ప్రవేశం కల్పిస్తూ తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టాడు. 1937 డిసెంబర్ 17న కృష్ణా గుడివాడ తాలూకా సిద్ధాంతం గ్రామంలో 2 దేవాలయాలలో హరిజన ప్రవేశానికి గాంధీ స్వయంగా నాయకత్వం వహించారు. 1935లో డాక్టర్ అంబేద్కర్ హిందూ మతాన్ని వదిలివేయటం ఆది ఆంధ్ర ఉద్యమానికి ఉత్తేజాన్నిచ్చింది. అదే సంవత్సరం కుసుమ వెంకట్రామయ్య మరియు కుసుమ ధర్మన్నలు 10వ ఆది ఆంధ్ర మహాసభను నిర్వహించారు. జిల్లా స్థాయిలో ఆది ఆంధ్ర సదస్సులు 1921 నుండి ప్రారంభమైనాయి. 1921లో ఉండ్రు తాతయ్య ఆధ్వర్యంలో మొట్టమొదటి జిల్లా స్థాయి ఆంధ్ర సదస్సు అమలాపురంలో జరిగింది. ఇందుకు తూర్పుగోదావరి జిల్లా లేబర్ కమిషనర్ తలారి గోపాలకృష్ణ నాయుడు ద్రవ్య సహాయాన్ని అందించాడు. ఆది ఆంధ్రుల లేదా దళితుల సంక్షేమం కోసం ఆది ఆంధ్ర పరపతి సంఘాలు స్థాపించబడ్డాయి. మొట్టమొదటి ఆది ఆంధ్ర పరపతి సంఘం గల్ల చంద్రయ్య నాయకత్వాన 1922లో ఏర్పడింది. దళితుల విద్య కొరకు కూడా దళిత నాయకులు చర్యలు చేపట్టారు. 1922లోనే ఉండ్రు తాతయ్య పొన్నా మండలం తూర్పుగోదావరిలో ప్రాథమిక పాఠశాలను స్థాపించాడు. జాల రంగస్వామి రామచంద్రాపురంలో లక్ష్మీ పారిశ్రామిక శిక్షణా పాఠశాలను స్థాపించాడు. ఇతనిని సేవా ధురంధరుడు మరియు ఆది ఆంధ్ర మహాత్మా అను బిరుదులతో సత్కరించారు. ఇతడు జైబీన్ అనే పత్రికను మరియు కుటీర భారతి అను మరో పత్రికను స్థాపించాడు. నిమ్నజాతుల చరిత్ర అను పదాన్ని కూడా రచించాడు. 1936లో రాజోలు గ్రామంలో పొందు లక్ష్మణస్వామి బాపూజీ హరిజన సేవా వసతి కల్పించాడు. దళిత చైతన్యానికి పత్రికలు తోడ్పడ్డాయి.
దిడ్ల పుల్లయ్య స్థాపించిన ఆది ఆంధ్ర పత్రిక, ఉండ్రు సుబ్బారావు యొక్క నవజీవన మరియు చుట్టుముల్ల వెంకటరత్న యొక్క జీవన జ్యోతి పత్రిక దళితుల చైతన్యానికి కారణమైనాయి. ఆది హిందూ ఉద్యమం దేశంలోనే అతి పెద్దదైన స్వదేశీ సంస్థానం హైదరాబాదులో ఆది ఆంధ్రాకు బదులు ఆది హిందూ అని పేరుతో దళిత ఉద్యమం ప్రారంభమైంది. ఉద్యమానికి తొలి దశ నుండి గొప్ప నాయకుడు భాగ్యారెడ్డి వర్మ. ఇతడు 1911లో స్థాపించిన మాన్య సంఘం మొట్టమొదటి దళితుల సంఘం అయింది. ఇది 1992లో ఆది హిందూ సమాజ సేవా సమాఖ్యగా పేరు మార్చబడినది. సమాఖ్య యొక్క మొట్టమొదటి సదస్సు హైదరాబాదులో టీజే పాపన్న అధ్యక్షతన జరిగింది. 1924లో అరిగె రామస్వామి ఆది హిందూ జాతీయ సభను స్థాపించాడు. నీచ కర్మ లేదా నీచ జన్మ సిద్ధాంతాలను వ్యతిరేకించాలని, సర్వమానవ సమానత్వం సాధించాలని జాతీయ సభ తీర్మానించింది. 1925లో భాగ్యారెడ్డి వర్మ ఆది హిందూ కళాకారుల యొక్క చిత్రకళ మరియు శిల్పాల ప్రదర్శనను రెసిడెన్సీ బజార్లో ప్రారంభించాడు. 1925లోనే ప్రేమ్ థియేటర్ మైదానంలో ప్రఖ్యాత మల్లయోధుడైన కోటి రామూర్తి నాయుడు ఆధ్వర్యంలో ఆది హిందూ యువకుల జిమ్నాస్టిక్స్ పోటీలు నిర్వహించబడ్డాయి. 1929 అలహాబాద్లో జరిగిన ఆది హిందూ సమ్మేళనానికి భాగ్యారెడ్డి వర్మ దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. మద్రాసు నుండి ఎంసి రాజా, బాంబే నుండి బిఆర్ అంబేద్కర్లు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఆది హిందూ ఉద్యమంలో 1931 లక్నో ఆది హిందూ సమావేశం చారిత్రాత్మకమైంది. సమావేశానికి భాగ్యారెడ్డి వర్మ నాయకత్వం వహించాడు. ఈ సమావేశంలోనే దిగువ కులాలకు ఏకైక ప్రతినిధిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నియమించబడ్డారు. ఈ సమావేశంలోనే దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు అనే డిమాండ్ మొట్టమొదటిసారిగా సమావేశంలో ఆమోదించబడింది. 1933 నాగ్పూర్ ఆది హిందూ సమావేశం భాగ్యారెడ్డి వర్మ పాల్గొన్న చిట్ట చివరి సమావేశమైంది. విభజన ధోరణి వల్ల మాలమాదిగల మధ్య విభేదాలు తలెత్తాయి. అరుంధతీయ మాతాంగి మహాసభ మరియు అరుంధతీయ మహాసభ మాదిగ సంస్థలుగా ఏర్పడ్డాయి. 1994 సెప్టెంబర్లో బిఆర్ అంబేద్కర్ ఆంధ్రాలో పర్యటించడం ఉద్యమానికి నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది. 1944లోనే బుల్తాస్ స్వామి నాయకత్వంలో షెడ్యూల్ కులాల ఫెడరేషన్ స్థాపించబడింది. బిఆర్ అంబేద్కర్ వర్గీయులు జయబేరి అన్ పత్రిక ద్వారా ఉద్యమాన్ని బలపరిచారు. ఆది హిందూ ఉద్యమానికి మరో గొప్ప నాయకుడు బిఎస్ వెంకట్రావు హైదరాబాద్ అంబేద్కర్గా పిలువబడ్డాడు. 1922లో ఆది ద్రావిడ సంఘాన్ని స్థాపించాడు. దేవదాసి వ్యవస్థ నిర్మూలనకు, దళితుల ఐక్యతకు పాటుపడ్డారు. 1927లో సిఎస్ యతిరాజన్, కె రామస్వామి మరియు అరిగె రామస్వామిలతో ఆది హిందూ మహాసభను స్థాపించాడు. హైదరాబాద్ రాష్ట్రంలో దళితుల కొరకు 18 దేవాలయాలు కట్టించారు. హైదరాబాద్ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘాన్ని ఏర్పరిచారు. హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్కు మరియు నిజాం రక్షణ మండలికి నామినేట్ చేయబడ్డాడు. 1947లో హైదరాబాద్ రాష్ట్ర విద్యామంత్రి అయినాడు. అభిమానులచే రావు సాహెబ్గా పిలువబడ్డాడు. భాగ్యారెడ్డి వర్మ కుమారుడైన ఎంబి గౌతమ్ ఆది హిందూ సామాజిక సేవా సంస్థ అను సంస్థను స్థాపించాడు. దళిత చైతన్యం రాజకీయాలు మరియు సాహిత్యంలోనూ ప్రవేశించింది. దామోదరన్ సంజీవయ్య తొలి దళిత ముఖ్యమంత్రి మరియు ఏఐసిసి అధ్యక్షుడైనాడు. ప్రముఖ దళిత కవి బోయి భీమన్న పద్మశ్రీ నుండి పాలేరు వరకు అనే రచన చేశాడు. మామాలు అనగా మాలా మాదిగలు అను పదప్రయోగం చేశాడు. మరో దళిత కవి గుర్రం జాషువా గబ్బిలం రచించాడు.